హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు అన్నీ యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. నేను ప్రతిదీ అందరికి యూజ్ అయ్యే వీడియోస్ చేస్తానండి. ఈరోజు మనము దేని గురించి తెలుసుకుందాం అంటే హోమ్ లోన్ గురించి తెలుసుకుందాం అండి. హోమ్ లోన్ అనేది మ్యాక్సిమం ఈఎంఐలకి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది, వాళ్ళకి షేర్ చేయండి. హోమ్ లోన్ ఈఎంఐని ఒక ₹1000 పెంచితే మనకి ఎంత లాభం అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మనకు యాక్చువల్‌గా ఓన్ హౌస్ అంటే చాలామందికి డ్రీమ్ ఉంటది కదండీ! కానీ ఈఎంఐ తీసుకోవడం వల్ల మనకది ఎప్పుడు కంప్లీట్ అవుతదా అనే టెన్షన్ కూడా ఉంటది. ఎందుకంటే లాంగ్ లాస్ట్ 20 ఇయర్స్, 30 ఇయర్స్ హోమ్ లోన్ పెట్టుకుంటారు కదా! అలాంటి వాళ్ళకి చిన్న ట్రిక్కీ ద్వారా మనం కొంచెం డబ్బుని సేవ్ చేయొచ్చు. అది ఎలా సేవ్ చేయొచ్చు ఈరోజు మీకు చెప్తానండి. జనరల్‌గా మీరు ఎవ్రీ మంత్ ఎంతైతే ఈఎంఐ కడతారో దానికి ఒక ₹1000 యాడ్ చేస్తే కొన్ని లక్షల వడ్డీని మనం సేవ్ చేయొచ్చండి. అలాగే టైంని కూడా తగ్గించొచ్చు. ఇంకోటేంటంటే చిన్న మొత్తాల గృహ రుణాలపై అదనపు చెల్లింపుల వల్ల జరిగే ఆదా దామాషా ప్రకారం మరింత ఎక్కువగా ఉంటుంది. గృహ రుణాలు భారీ వడ్డీ, భారీ అన్ని మిగులుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేవు. ఉదాహరణకు ప్రస్తుత సగటు వడ్డీ 8.5% ఉంటే 20 ఏళ్ల కాల వ్యవధికి 50 లక్షల లోన్ తీసుకున్నాం అనుకోండి మీరు. ఆ లోన్ తీసుకుంటే దానికి వడ్డీ సుమారుగా 54 లక్షల దగ్గర అవుతుంది. అంటే 50 లక్షల లోన్ పూర్తిగా తీరేసరికి మీరు మొత్తంగా ₹1,00,00,000 దగ్గర బ్యాంకుకి చెల్లించాల్సి వస్తది. ఇంకోటేంటంటే లోను స్టార్టింగ్ అంతా మీరు కట్టే ఈఎంఐలో ఎక్కువ భాగం అసలు కన్నా వడ్డీకే ఎక్కువ ఎళ్తది. మీ అసలు మొత్తం తగ్గే కొద్దీ దానిపై వడ్డీ క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈఎంఐ కొంచెం పెంచినా అది నేరుగా అసలు మొత్తాన్ని వేగంగా తగ్గిస్తుంది. ఉదాహరణలో చూద్దాం. మీరు 8.5% వడ్డీతో 240 నెలలు అంటే 20 ఏళ్ల కాల పరిమితికి 75 లక్షల ఇంటికి లోన్ తీసుకున్నారనుకోండి. ఈ లోన్‌పై మీకు మంత్లీ ఈఎంఐ ఎంత పడతదంటే 64,600 అలా పడతది. ఇలా 240 నెలల పాటు క్రమం తప్పకుండా చెల్లిస్తే మీరు టోటల్‌గా 1,55,00,000 దగ్గర అవుతది. ఇందులో అసలు 75 లక్షలు పోగా మిగిలిన 80 లక్షలు కేవలం వడ్డీ రూపంలోనే చెల్లిస్తున్నారనమాట. ఇప్పుడు అదే ఈఎంఐని ఒక ₹1000 ఎక్స్ట్రా యాడ్ చేసి 65,600 కడితే నెలకి దీనివల్ల మీ రుణ కాల పరిమితి దాదాపు 9 మంత్స్ అనేది మీకు డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. అంటే 240 కాస్త 231 మంత్స్‌లో లోన్ అనేది తీరిపోతుంది. ఈ కొత్త ఈఎంఐ ద్వారా మీరు చెల్లించే మొత్తం 1,50,00,000కి పరిమితమవుతుంది. మీరు చెల్లించే వడ్డీ 76 లక్షల దాకా తగ్గుతుంది. ఇలా కేవలం ₹1000 అదనంగా చెల్లించడం వల్ల మీరు మొత్తం ఈ రుణకాల వ్యవధిలో నికరంగా 3,57,000 వడ్డీ ఆదా అవుతుంది. ఈఎంఐ మొత్తాన్ని పెంచడం లేదా ముందస్తు చెల్లింపులను ప్రీపేమెంట్ అంటారు కదండీ! వీటి వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం వడ్డీ భారాన్ని తగ్గించుకోవడమే. మీ గృహ రుణ చెల్లింపుల ప్రారంభ దశలోనే ఈఎంఐ వడ్డీ భాగం అత్యధికంగా ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ కొన్ని మంత్స్ ఉంటాయి కదా! వడ్డీ అంటే వడ్డీయా మీది అప్పా అనేది వడ్డీ ఎక్కువగా తీసుకుంటారండి. కాబట్టి వీలైనంత త్వరగా అంటే రుణం తీసుకున్న తొలినాళ్ళలోనే ముందస్తు చెల్లింపులు లేదా అదనపు ఈఎంఐ చెల్లించడం ప్రారంభించాలి. ఒకవేళ రుణ వ్యవధి మధ్యలో లేదా చివరి దశలో ఈ ముందస్తు చెల్లింపులు చేస్తే వడ్డీ ఆధాపరంగా గరిష్ట ప్రయోజనాన్ని పొందలేరు. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితిని బేరీజ్ చేసుకొని ప్రతి నెల ₹1000 ఈఎంఐ అదనంగా కలిపి చెల్లించడం స్టార్ట్ చేయండి. భవిష్యత్తులో లక్షల్లో వడ్డీ భారం అనేది తగ్గించుకోవచ్చు. ట్రై చేయండి, చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది. ఎవరికైనా షేర్ చేయండి మీకు వ్యాలిడ్ అనుకుంటే.